ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. పెండింగ్ బకాయిలు, డీఏ బకాయిలు, 12వ పీఆర్సీపై చర్చలు జరిగాయి. అయితే చర్చల్లో కొత్తదనం లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు కొనసాగిస్తామని, రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. పెండింగ్ డీఏ, ఏపీ జీఎల్ఐ, ఐఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కూడా చర్చించారు. అయితే మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పీఆర్సీ త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని, దానిపై పరిశీలన చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.